నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు అందరికీ పని కల్పించి ఉపాధి హామీ పనుల్లో పురోగతి చూపాలని జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా అధికారులను ఆదేశించారు చెమ్మకుర్తి మండలం పి నాయుడుపాలెం పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని పరిశీలించి నాణ్యతతో త్వరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా పీడీని ఆదేశించారు అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఫీడర్ ఛానల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఎంత పని చేశారని కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు హాజరు పట్టిక ప్రకారం కూలీలు హాజరైనారా లేదా పరిశీలించారు పని ప్రదేశంలో తాగునీరు నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకొని పని చేయించుకోవాలని అన్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ కోరాకుల వెంకటేశ్వర్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి పొలంలో నిర్మించిన ఫారం ఫండ్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిమ్మకుర్తి మండల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ హెచ్ఓడిస్తో పాటు చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్గా నరేగా వర్క్స్ ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ 4 months మనకు నరేగాలో ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంది కాబట్టి పీక్ సీజన్ కాబట్టి సో దీంట్లో మనము ఎక్కువ నరేగా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వాటర్ ట్రప్స్ అదేవిధంగా ఫామ్ పాండ్స్ దెన్ ఇక్కడ ఫీడర్ ఛానల్స్ సో అక్కడ జరుగుతున్న పనిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఏదైతే పని కోసం వస్తున్న వారికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి వారికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఓఆర్ఎస్ అదేవిధంగా షేడ్స్ అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి అవి అన్నీ కూడా సరిగా చేస్తున్నారా లేదా అనేది పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ 100% ఎన్రోల్మెంట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ అదేవిధంగా రిటెన్షన్ పిల్లలు ట్రాన్సిషన్స్ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కు ఎటువంటి డ్రాప్ కాకుండా 100% ట్రాన్సిషన్స్ అచీవ్ చేయాలి అది థర్డ్ డ్రాప్ అవుట్ పిల్లలు అగ్నిమాపక వారోత్సవాలు 2025లో భాగంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలో పనిచేసే సిబ్బందికి ఆయిల్స్ వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా నివారించాలో డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు బస్సులలో అగ్ని నిరోధక పరికరాలు ఉపయోగించుకోవాలని సూచించారు బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో డిపో మేనేజర్ డి శ్రీనివాసులు గ్యారేజీ ఇన్ఛార్జి ఎస్ విజయ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం సిఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేసే సిబ్బందికి కొనుగోలుదారులకు కరపత్రాలు పంచి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు రైల్వే స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్ సిబ్బంది ప్రయాణికులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి కె శ్రీనివాసరెడ్డి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి శ్రీనివాసరెడ్డి ఒంగోలు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు చూడండి ఇలా ఉంటుంది సైజుల్లో తేడా ఉంటుంది అంతే దాంట్లో ఉండే పదార్థంలో తేడా ఉంటుంది కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇంకా 40 మంది ఉంటారు కదా అందరూ బయటకు వచ్చారు వాళ్ళు ఆ ట్రావెల్స్ మన ఈ లాంగ్ టూర్ చేసే ట్రావెల్స్ 2 సిలిండర్లు ఉన్నాయి అది ఎంత డేంజర్ అంటే మండలేదు ఇంకా 5 కాలేజ్ పెట్టుకుంది పొరపాటున యాక్సిడెంట్ అయినా పొరపాటున బస్సు ఎక్కడన్నా తిరగబడినా ఫైర్ ఉండదు మీకు ఫైర్ అక్కడే ఉండదు కానీ బస్సు అప్పటిదాకా రన్నింగ్ అయితే హీట్ ఉంటుంది కదా ఆయిల్ మనం డీజిల్ క్యారీ చేస్తాం కదా మన డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా అందువల్ల పొరపాటున ఫైర్ జరిగే అవకాశం ఉంది బండి ఆన్లో ఉన్నా లేకపోయినా బ్యాటరీ ఉంటుంది కదా బ్యాటరీలో పవర్ సప్లైలు ఉంటాయి కదా అంటే ఏ సందర్భంలో అయినా కూడా ఫైర్ జరుగుతుంది
ఇవ్వబడింది, మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే మీరు ఏమనుకుంటారా? ఏం పర్లేదు. ఏ సమయంలో ఎవరికి ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండే ఫైర్ ఇంజిన్ ఇచ్చేస్తుంది. మీకు దగ్గరలో జిల్లాలో కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు రైతులు మేదరమెట్లలోని ఓ గోడౌన్లో ఒంగోలుకు చెందిన హరిబాబు పొగాకు కొనుగోలు చేస్తానని నమ్మించాడంటూ పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. లారీలలో అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాక తీరా అతను కొనడం లేదని వారు ఓపోయారు. సుమారు వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామని అతని దగ్గర నుంచి సమాధానం రాలేదన్నారు. ఏంటి సార్ ఇది మన టొబాకో ఏదో తెప్పించారంట అనంతపురం నుంచి, మరి రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏంటి పరిస్థితి? నేనేం చెప్పలేదా? ఒక లారీ తెమ్మంటే ఎక్కువ తెచ్చారా? రెండు దింపించారు. కంపెనీస్ ఉన్నాయి కదా, ఐటీసీ వాళ్ళకా లేకపోతే జీపీ వాళ్ళకా, ఎట్లా? ప్రైవేట్ కంపెనీ పేరేంటి? సాయి. మరి మీరు తెమ్మనకుండా తయారు కదండి అనంతపురం నుంచి ఇక్కడికి. మిమ్మల్ని మీరు తెమ్మనకుండా అన్ని తయారు కదా అంటారు వాళ్ళు. దాదాపు ఎన్ని తెచ్చారు? 10 తెచ్చారా? మేము ఫస్ట్ 4 తెస్తా ఉన్నాం. మళ్ళీ కొంతమంది రైతులు వచ్చినారు బయట మేడం సడ అమ్ముకోవచ్చు ఈ నగర్ దగ్గర. నేను ఇప్పుడు ఆయన ఒక 2 లారీలు దించినాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చేసి ఎత్తు వెనక్కి కావాలని నేను ఒకటి తెమ్మన్నాను, ఒకటికి మళ్ళీ 2 దించుకున్నాను. చూడలేదు సార్ అటు దించినాడు, కేవలం పేరుకు దించి 2000 అమాలీలకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. దించినాడు మళ్ళీ మా కొద్దిగా అని వెనక్కి తెచ్చి వెళ్ళిపోయినాడు. అసలు ఏమి చెప్పలేదు సార్. ఫోన్ చేస్తే 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తాడు. ఈ రోజు పొద్దున పోతే నాకు అది అసలు వద్దు, నేను పొగాకు ముక్కోవటం మానేస్తాను అని చెప్పి ఆయన అతను చెప్పండి. మీరు ఆయన మీద 23,000 బాడీ పెట్టుకుని ఆయన చెప్పండి. మేము తేలేం కదా. 23,000 ఇబ్బందులు పడాలని మేము అనుకోం కదా. 4 రోజులు అవుతుంది సార్. అసలు రోడ్డు మీద పట్టి తిరుగుతున్నాం. లారీలో వర్షాలు వర్షం సార్, వర్షం పడింది. మన తరచాయన భయము, లారీ బాడీలు, ఆల్టింగ్ బాడీలు, డ్రైవర్ల ఖర్చులు, మా ఖర్చులు, తిండి ఖర్చులు, భోజనాల ఖర్చులు. గుడ్ మార్నింగ్ సార్. నేను పెద్దవడుగురు మండలం పెద్దవడుగురు గ్రామం నుంచే పొగాకు అమ్మడం కోసమని మేదరమెట్ల హరిబాబు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన 1 లారీ తీసుకొస్తామంటే లేదు, ఒకటేసారి ఒక 4 దండి మాకు పర్చేజింగ్ బాగుంటుంది. టంగుటూరులో 2, జమ్మాలపాలెం దగ్గర 2, ఇక్కడ 2 దించుకోవడానికి మాకు వీలుగా ఉంటుందని చెప్పినారు సార్. మేము తీసుకొని వచ్చిన తర్వాత 2 లారీలు దించి ఎమ్మటే వెనక్కి ఎత్తిచ్చినాడు. అవి కూడా మాకు వద్దని చెప్పేసి ఇప్పుడు అడుగుతేనేమో నాకు నడవట్లేదు, నేను మార్కెట్లేదు, నేను కొనటం లేదని చెప్తా ఉన్నాను. లారీ నేను రోడ్డు మీద పెట్టుకుని 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటాను. డ్రైవర్లు, రైతులు అందరం కలిసి 35 మంది దాకా ఉన్నాం సార్. ఈ రోజుకు రూమ్ ఖర్చులు ప్రతిరోజు రూమ్కి పడుకోవడానికి 3,500 రూమ్కి అవుతుంది. ఫుడ్ రోజుకి 10-15 నుంచి ఖర్చు వస్తుంది. లారీ బాడీలు కాకుండా లారీ బాడీలు ఓన్లీ ఆల్టీకి 3,000 రోజుకి. అక్కడ నుంచి 23,000 బాడీగా ఆయన నేను లారీ బాడీలు కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడేమో నాకు వద్దు, నేను అంత అసలు కొనడమే లేదు పొగాకు అని చెప్తాను. ఇంతకుముందు కూడా ఒంగోలు హరిబాబు అని దగ్గరికి తీసుకొచ్చాము. మళ్ళా కూడా తీసుకురామని తీసుకొచ్చాము. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత 2 బండ్లు దింపించాడు. మేము అడిగినా కూడా అన్ని బండ్లు ఒకటేసారి ఎత్తుకురాండి అని చెప్తే 8 బండ్లు ఎత్తుకొచ్చాము. ఇక్కడ 2 బండ్లు దింపించిన కూలి 2,000 రూపాయలు మాదే సార్. అది మళ్ళీ ఆయన ఏం చేసినాడు, ఇక్కడికి వచ్చి వెనక్కి ఎత్తియండి అని 2,000 రూపాయలు ఆయన ఎత్తిచ్చి నేను తీసుకొని పోగాకని వెనక్కి పంపించేసాను. శుక్రవారం ఫోన్ చేసి 1 లారీ వస్తామని చెప్తే లేదు, 4 లారీలు అంటే మాకు తెచ్చుకొని ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమంటారు? నాకు వద్దు, నాకు చూడలేదు, మార్కెట్ లేదు, నేను రమ్మని చెప్పేసి ఉంటాను. అంతే కదా. వచ్చి 4 రోజులు లారీ బాగా మత్స్య ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 61 రోజుల పాటు వేట నిషేధంలో అమలులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేట చేయటం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని భావించి వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవన స్థితి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వేట
నిషేధ భృతిని అమలు చేస్తుంది. గతంలో 10,000 రూపాయలు ఉన్న వేట నిషేధ భృతిని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 20,000కు పెంచింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 మండలాల్లోని 110 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో 10,000 మందికి పైగా మత్స్యకారులు వేట జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 2,400కు పైగా మరబోట్లు, 1,200 సంప్రదాయ బోట్లతో పాటు 43 పెద్ద మరబోట్లతో వేట సాగిస్తున్నారు. సంప్రదాయ తెప్పలతో వేట చేసే పడవలను మినహాయించి యాంత్రిక పడవలు, మోటారు బోట్లతో మత్స్యకారులు ఎటువంటి చేపల వేట చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మత్స్యశాఖ జేడీసీ శ్రీనివాసరావు తెలిపారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేస్తే వేట చేసేటటువంటి వారికి బోట్లలోని మత్స్య సంపద స్వాధీనంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే సాగర మిత్రులు, గ్రామ మత్స్య సహాయకుల ద్వారా వేట నిషేధంపై మత్స్యకారులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. వేట నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, రెవెన్యూ అధికారుల సహకారంతో పనిచేస్తున్నట్లు జేడీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రాదేశిక జలాల్లో అంటే బంగాళాఖాతంలోని ప్రాదేశిక జలాల్లో ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు 61 రోజుల పాటు సాంప్రదాయక తెప్పలు అంటే ఇంజను సహాయం లేకుండా వేట చేసేటటువంటి పడవలను మినహాయిస్తూ చేపల వేట నిషేధం అమలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉంది. ఈ మేరకు అన్ని గ్రామాల్లోని మత్స్యశాఖ తరఫున పనిచేస్తున్నటువంటి సాగర మిత్రుల ద్వారా, విఎఫ్ఏల ద్వారా మత్స్యకారులందరికీ తెలియజేయడానికి చర్యలు చేపట్టబడినవి. దీని మీద ఉల్లంఘనలు కనుక జరిగినట్లయితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి రాయితీల్ని కోల్పోయేటట్టుగా చర్యలు తీసుకోమనబడతాయి. కాబట్టి మత్స్యకారులందరూ ఈ యొక్క వేట నిషేధాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. 380 ఇంజన్ లేని తెప్పలు, అలాగే 900 చిల్లర ఇంజన్ సహాయంతో వేట చేసేటటువంటి మొత్తం సుమారు 5,500 మంది వరకు మనకి వేట చేసేటటువంటి మత్స్యకారులు జిల్లాలో కలరు. వీళ్ళకి ఈ వేట నిషేధ భృతి ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మేము తక్షణం చర్యలు తీసుకొని అది త్వరితగతిన వారికి అందజేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. స్థానికంగా అక్కడ సాగర మిత్రులు, అలాగే గ్రామ మత్స్య సహాయకులు, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఫంక్షనల్ ఆఫీసర్స్, జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్స్. వాళ్ళు ఈ యొక్క నిషేధాన్ని అమలయ్యేటట్లు మెరైన్ పోలీస్ వారి సహకారంతో, అలాగే పంచాయతీరాజ్, అట్లాగే రెవెన్యూ అధికారుల సహాయంతో ఈ యొక్క నిషేధాన్ని అమలు చేస్తారు. బడి ఈడు పిల్లలు 100కి 100% బడిలోనే ఉండాలని, అందుకు అనుగుణంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. చెమకుర్తి మండలం పి నాయుడుపాలెం గ్రామ సచివాలయంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్, ట్రాన్సిషన్, డ్రాప్అవుట్స్కి సంబంధించి విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మండలంలో ఎన్రోల్మెంట్, డ్రాప్అవుట్స్ వివరాలను పాఠశాలల వారీగా సమీక్షించారు. మీకు గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, ఆయిల్, సాల్ట్, షుగర్ అది తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలకు అవగాహన కల్పించడం, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములు చేసి ఎన్రోల్మెంట్ శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. 5 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ పిల్లలందరినీ 1వ తరగతిలో చేర్పించడం, దిగువ తరగతి నుంచి ఎగువ తరగతికి ప్రమోషన్ చేయడం, డ్రాప్అవుట్స్ అయి బడి మానివేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం తదితర విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. దీనికి గాను విద్యాశాఖ, కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేసే విధానాన్ని ఐసిడిఎస్ సిబ్బంది డెమో చేయగా కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దాంట్లో కూడా ప్రత్యేకంగా ఒక కన్వర్జెన్స్ మీటర్ మినిమం ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే మండల్ లెవెల్ మీటింగ్స్ బంగారుపాలెంలో పెట్టమని చెప్పడం జరిగింది, చేస్తున్నాం. సో ఈ రోజు ప్రత్యేకంగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎంయూ గారు చెప్పారో, ఒకటి ఎన్రోల్మెంట్ డ్రైవ్, రెండవది రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్, థర్డ్ మీకు డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్. ఇప్పుడు మనకు చిమ్మకుర్తి మండలంలో చూస్తే డ్రాప్ అవుట్స్ 1530 అని చెప్తున్నారు. సో దాంట్లో దేర్ ఆర్ అదర్ రీజన్స్, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వలన డ్రాప్ అవుట్ అయిన వారు, అదేవిధంగా వారికి వొకేషనల్ కోర్సు ఏదైనా ఉంటే దర్ షుడ్ బి సమ్ అదర్ ఆల్టర్నేటివ్. సో 781 కేసెస్ ఏదైతే ఎకనామిక్ ఇష్యూసో ప్రతి స్టూడెంట్, ఒక్క స్టూడెంట్ని కూడా వదిలేయకూడదు. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్, ఈవెన్ 7-8ని తీసుకొచ్చారు ఒక్కదంటే దానికి ఏంటనేది రీజన్ ద కన్సర్న్ హెచ్ఎం హ్యాస్ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్. సో ఈ క్లారిటీ రావాలి. ఇది ఎవరి ఇయర్ చేస్తున్నాము కొన్ని డేటా, ఇట్స్ నాట్ అబౌట్ ద డేటా అని. సో ఏదైతే ఇప్పుడు 1530 ఉన్నారో ఇట్స్ నాట్ జస్ట్ నంబర్ కానీ, బికాస్ if we are able to do this one particular exercise properly, indirectly you are preventing child marriage, indirectly you are preventing. I want your feedback, especially చిమ్మకుర్తి మండలిని ఎందుకు ముందు సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ ఎక్కువ ఆ యాటిట్యూడ్ లో ఈ ఎక్సర్సైజ్ ని మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అండ్ యూ కమ్ అప్ విత్ ఎ ప్రాపర్, దాంట్లాగా తీసుకోకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్. పీపుల్ ఫ్యూచర్కి ఎంత మంచిగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు, మరీ చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. దాన్ని మీరు మీ పేరెంట్స్ దాకా తీసుకెళ్ళాలి. సో దట్ షుడ్ బి యువర్ ఎయిమ్ ఇప్పుడు అనమాట. బికాస్ ఈ టైంలో ప్రైవేట్ స్కూల్స్ వారు అందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో వారు మీరు కంటే ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, దానికంటే మీరు యాక్టివ్గా ఉంటారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ పైన ఎన్రోల్మెంట్, రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్, థర్డ్ మీకు డ్రాప్ అవుట్ చిల్డ్రన్ని అందరినీ కూడా 100%. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెరిట్ స్కాలర్షిప్లు అందచేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద బాలికలను ఎంపిక చేయడం అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. ఏకేవీకే జూనియర్ కళాశాలలో జరిగిన మలబార్ చారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ప్రతి బాలిక జీవితంలో ఏది అవ్వాలో ఆ కళను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. తాను చిన్నప్పటి నుంచే కలెక్టర్గా సేవ చేయాలని కలలు కనేదానిని, దాన్ని సాధించుకునేందుకు నిరంతరం శ్రమించానని, తద్వారా నా కళ సాకారం చేసుకున్నానని తెలిపారు. చేసే పనిని చిత్తశుద్ధితో చేసినప్పుడే సాధిస్తారని అన్నారు. కాలం చాలా విలువైందని అన్నారు. ప్రపంచంలో జరిగే విషయాలు తెలుసుకోవాలని అన్నారు. మీలో ఉన్న ప్రత్యేకతలు మీరే గుర్తించి వాటిని డెవలప్ చేసుకుని ఎదగాలని అన్నారు. మొబైల్స్ ఎందుకు వాడాలో తెలుసుకొని దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మీ జీవితం ఆధారపడి ఉందని అన్నారు. జీవితంలో మీరు ఏ విధంగా ఉండాలో ఆలోచించి దాన్ని ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. బాలికలు ఎవరిపై ఆధారపడకుండా ఎదిగే స్థాయికి మీరు తయారు కావాలని, ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందో మహిళా సాధికారత సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వారు కూడా CSR యాక్టివిటీల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమను గుర్తించి స్కాలర్షిప్లు అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో RIO సైమన్ విక్టర్, మలబార్ గోల్డ్ షోరూమ్ డైరెక్టర్ షామిల్, కాలేజీ ప్రిన్సిపాల్ రామిరెడ్డి, గవర్నమెంట్ ప్రిన్సిపాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు KP రంగనాయకులు, మార్కెటింగ్ మేనేజర్ గోపి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. 6 కళాశాలకు సంబంధించిన విద్యార్థులు, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అదర్ యాక్టివిటీస్లో అండర్ CSR యాక్టివిటీస్ కింద చేస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్కు జిల్లా యంత్రాంగం తరపున నా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కలవడం. ఇప్పుడు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము, మీరు రావాలి అన్నప్పుడు ఫస్ట్ ఐ వాజ్ హెసిటేటింగ్. దెన్ వారు ఇమ్మీడియట్గా చెప్పారు, మేడం అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వారికి ఇస్తున్నామని చెప్తున్న తర్వాత ఐ కుడ్ నాట్ అసిస్ట్. నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అక్కడికి ఉన్న స్టూడెంట్స్ని కలవాలన్న ఉద్దేశంతో వచ్చి ఉన్నాను. మీ అందరినీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవి అన్నీ కూడా వారు సెలెక్ట్ చేసినది బేస్డ్ ఆన్ మెరిట్స్. మీ మార్క్స్ని చూసి దాంట్లో
జనరల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ అలాంటి పూర్ పీపుల్ ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉంటారు. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా అక్కడ చదువుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్. సో అటువంటి మంచి స్కూల్స్లో చదువుతున్న పిల్లలు మీరందరూ కూడా మొదటిగా గర్వపడాలి. మీ టీచర్స్ ఉన్నారు మీకు మంచి దారి చూపించడానికి. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ వారు మిమ్మల్ని కాపాడగలుగుతారు. మిగతాది దర్ ఇస్ ఎ సేయింగ్, యువర్ లైఫ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. సో మీకే ఆ బాధ్యత. మీరు ఈ టైంలో బాగా చదివి మీ ఏం అవ్వాలో దాని మీద ఫోకస్ పెట్టి దానికి కావాల్సిన పనిని మీరు చేసి ఉంటే మీ ఎంటైర్ లైఫ్ నిజంగానే బాగా ఉంటుంది. ఈ స్కాలర్షిప్ బిల్లుకు మీరందరూ ఎన్నికైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ఇంటర్మీడియట్ విద్య ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా సవ్యంగా జరుగుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే బంగారు బాల్యం అనే ఒక స్కీమ్ ద్వారా విద్యార్థులందరినీ చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. అదేవిధంగా బాలికా వికాసం అనే బాలికలను కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం విద్యార్థుల యొక్క ప్రగతిని కూడా చర్చించినట్లయితే 24-25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో కానీ రెండవ సంవత్సరంలో కానీ గర్ల్స్ స్టూడ్ ఇన్ హైయెస్ట్ ర్యాంక్. బాలికలే చాలా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారు. అదేవిధంగా ఎక్కువ పాస్ పర్సంటేజ్ కూడా గర్ల్స్లోనే ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం వల్ల మా లాంటి విద్యార్థులకు హయ్యర్ స్టడీస్కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి నమస్కారం. ఇప్పటి రోజుల్లో కనీసం ఒక 500 ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించే సొసైటీలో మనం ఉన్నాము. అలాంటిది ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కోసం, వాళ్ళ భవిష్యత్తుకు ముందుకెళ్ళడానికి కోసం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులకు కూడా మలబార్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా కాలేజ్ తరఫున, మా స్టాఫ్ తరఫున, ప్రిన్సిపాల్ గారి తరఫున ప్రత్యేకంగా మలబార్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలామంది అమ్మాయిలు చదువుకోవాలని మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ మాకు ఎంతో బాగా నచ్చింది. మేము ఎప్పుడు మీకు థ్యాంక్ఫుల్గానే ఉంటాము. అండ్ థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. తల్లి చదువుకుంటే పిల్లలందరూ వాళ్ళ మార్గాన్ని ఎంచుకుంటారు. చదువు ఒకటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుతుంది. సో అందుకని 10th క్లాస్ వరకే స్టూడెంట్స్ని చదివించి అక్కడితో ఆపేస్తాను తల్లిదండ్రులు. అలా ఉండకూడదు, డ్రాప్అవుట్స్ని చేయకూడదని చెప్పి కంటిన్యూ చేయాలి. ఇంటర్మీడియట్ అనేది మాధ్యమిక స్థితి, మధ్య స్థితిలో ఆగిపోతున్నారు పిల్లలు. అలా కాకుండా ఒక జ్ఞానాన్ని పెంచాలనే ఉద్దేశంతో మలబార్ చైర్మన్ సార్, బట్ మలబారు ఎంతో విఘ్నతగా 5% చారిటీ చేయడం జరుగుతుంది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మలబార్ స్కాలర్షిప్స్తో పాటు మన ఒంగోలులో కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 200 ఫుడ్ ప్యాకెట్స్ అనేది లేని వారికి ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం మలబార్ గోల్డెన్ డైమండ్స్ వచ్చిన ప్రాఫిట్లో సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది చేసిన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచుతుందని, గతంలో వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుందని పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మిర్చి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రవిబాబు అన్నారు. పొగాకు ఎక్కువగా పండించారన్న నెపంతో బయ్యలతో కుమ్ముకాయ నోబెట్స్ వేస్తూ రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. లోగ్రేడ్ కొనకుండా బయ్యలు గతంలో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను ఆదుకున్నారని అన్నారు. రైతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకోవాలని కోరారు. గతంలో 300 కోట్ల స్థిరీకరణ పెట్టి రైతులు పండించిన ప్రతి పంట కొనుగోలు చేశారన్నారు. కందులు ఇంతవరకు కొనలేదని అన్నారు. రైతులంటే చంద్రబాబుకు చులకన భావం అని, అదే వ్యాపారులు అయితే చందాలిస్తారు కాబట్టి వారికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకుంటామని, వారికి సబ్సిడీపై విద్యుత్ ఇస్తామని చెప్పారని అన్నారు. మార్కెట్ లేదన్న వదంతులను పుట్టించి ఆక్వా రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకొని కాపాడాలని కోరారు. మండల ఉపాధ్యక్షులు గుత్తికొండ నారపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మనం చూసినట్టయితే మాటలకు పరిమితం అవుతా రైతులను నట్టేట ముంచుతూ ఉన్నారు.
ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం. మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయల దాకా పలికితే రైతాంగం గత 5 సంవత్సరాల్లో మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం 13,500 రూపాయలకి ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం వాళ్ళు ఎటుపోయింది అర్థం కావట్లా. మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం అదే ప్రభుత్వం అయితే 13,500 కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వ సారి కూడా పంటేసి దిగుబడులు తగ్గి ఏటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది. పంట 20% నుంచి 40% దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారితీశారు వ్యాపారస్తులు. పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. వాళ్ళు దాని మీద వచ్చే కమిషనే తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పూర్వపు స్థితి. ఆయన వస్తే కరువు అన్న వస్తుంది, పంట పండదు, పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు. అది కాలమహిమో ఏంటో అర్థం కాదు. కానీ ఆయనైతే వ్యాపారస్తులు కొమ్ము కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2 దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయటంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోలే. వాళ్ళకి 10 రూపాయల లాభం వచ్చినాయి సంస్థల కంటే. ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు. మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు పోతుంటే మీకు కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా. జగన్ గారి గవర్నమెంట్లో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి కనిపెట్టి కందులు, శనగలు, జొన్నలు, మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు. ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని చెప్పేవాళ్ళు. రైతులకు అంతకంటే ఎక్కువ ధర వస్తేనే మార్కెట్లో అమ్ముకోమన్నాడు. లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది. ఇవాళ మీరు కందులు కొనలేదు, ఇప్పుడు మొదలుపెట్టారని చెప్తున్నారు. మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళం, రేషన్ షాప్లో ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు రేషన్ షాప్లో కందిపప్పు ఇవ్వట్లేదు. ప్రొక్యూర్మెంట్ తక్కువ, ప్రొక్యూర్మెంట్ లేదు, ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు అడుగుతుంటే. ఇక్కడ సివిల్ సప్లైస్లో ఇవ్వలేదు. మా ప్రభుత్వాలు అయితే పోటీపడి మద్దతు ధర గవర్నమెంట్ ధరకు కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీపడి కూడా కందులు కొని రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వటం జరిగింది. రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి లోపించింది. ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు. ఇవన్నీ తల్లి బిడ్డ 1000 రోజుల ప్రణాళికతో ముందుకు సాగి ఆరోగ్యవంతంగా ఉంటారని సిడిపిఓ కేవీపీ రాజకుమారి అన్నారు. నగరంలోని 33వ డివిజన్లో అంగన్వాడీ కార్యకర్తలతో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడా పక్షోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు ఒక ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తల అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని, అందులో భాగంగా ఈ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించి తద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు పౌష్టిక విలువలపై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల ఎదుగుదలకు అవకాశం లేదని, మానసిక రుగ్మతలకు లోను కావుతారని అన్నారు. అందుకోసం తల్లులు జంక్ ఫుడ్ను పిల్లలకు ఇవ్వకూడదని సూచించారు. ప్రధానంగా 4 అంశాలతో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహార విలువలను ప్రజలకు తెలిపే విధంగా డెమో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం అనిత, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.
మాకు పోషణ్ పక్వాడా పోషణ అభియాన్లో భాగంగా ప్రతి తల్లిని బిడ్డని ఎంటర్ చేసుకోవటం, అది ఆ లింకు అందరికీ తెలుస్తుంది. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా గర్భవతి బాలింతగా ఉన్నవారు, అలానే 3 సంవత్సరాల లోపు 3 నుంచి 5 సంవత్సరాల లోపు బిడ్డల్ని వాళ్ళే ఎంటర్ చేసుకునే విధంగా వాళ్ళకి కల్పించటం. మూడోది, ఎవరైతే బిడ్డలు బలహీనంగా ఉన్నారో 3 రకాలు ఉన్నాయి దీంట్లో. వయసుకు తగ్గ బరువు ఉన్నారా, వయసుకు తగ్గ ఎత్తున్నారా, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, ఆ మూడిట్లో నార్మల్గా ఉంటే సరే ఉంది. లేకపోతే మధ్యస్థమంగా ఉంటే ఆ తల్లులకి ఇంకొంచెం రోజుకి మామూలు 3 సార్లు కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ సార్లు పెట్టి వాళ్ళు నార్మల్కి వచ్చేటట్టు చేయటం. అలాగే మరీ బలహీనంగా సివియర్గా ఉన్న బిడ్డలు అయితే ఎన్ఆర్సి అని మనకి రిమ్స్లో ఉంది, న్యూట్రిషన్ హెల్త్ రిహాబిలిటేషన్ సెంటర్ అని. అక్కడ చేస్తే అక్కడ వారు పోషకాహార విలువలు కానీ ఆహారం ఆ బిడ్డలకు పెట్టి ఆ బిడ్డ నార్మల్గా రావటానికి వాళ్ళు సహాయపడతారు. మరి 4వ థీమ్ ఏంటంటే ఒబేసిటీ. మరి బిడ్డలు ఈ రోజులలో మామూలు ఇంట్లో ఆహారం కన్నా జింక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడి మరి బాగా ఒబేసిటీలో ఉంటున్నారు. దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా లేదు. వాళ్ళు వయసుకు తగ్గ బరువు కన్నా ఎక్కువ ఉండి ఏ పని చేయలేకపోతున్నారు. కనుక ప్రతి తల్లికి మనం ఆ బిడ్డకి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టడం, జింక్ ఫుడ్కి దూరంగా ఉంచటం, అలానే ఉదయం సాయంకాలం కొంచెం నడక అట్లాంటివి ఆటలు అవన్నీ కల్పించినప్పుడు బిడ్డకు ఒబేసిటీ రాదు. తద్వారా ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, తర్వాత చదువులో కూడా రాణిస్తాడని, ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని చెప్పటం ఈ 15 రోజుల ఉద్దేశం. కాబట్టి ప్రతి తల్లికి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26కు సంబంధించి ప్రకాశం జిల్లాకు 135 యూనిట్లు 54,66,00,000 నిధులతో మంజూరు చేయడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె అర్జున్ నాయక్ తెలిపారు. నగరంలోని ప్రగతి భవన్లోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. OBMMS వెబ్సైట్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు మీ సేవా కేంద్రాల్లో కానీ మొబైల్లో కానీ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువత వారికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి జరిగే యూనిట్లను ఎంపిక చేసుకొని నమోదు చేసుకోవాలని, ఒక్కొక్క యూనిట్కి వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 40 నుండి 60% వరకు రాయితీ ఇస్తుంది. 5% లబ్ధిదారునికి వాటాగా చెల్లించి మిగిలిన బ్యాంకు ద్వారా రుణాన్ని అందిస్తారని అన్నారు. జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులను సంప్రదించి తగు సూచనలు పొందాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎస్సీ యాక్షన్ ప్లాన్కు సంబంధించి 2025-26 సంబంధించి మరి ప్రకాశం జిల్లాకి 1305 యూనిట్లు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెల 14వ తారీఖు అనగా అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆ రోజు మరి వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నిరుద్యోగ యువత అందరూ కూడా మరి వారికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా, అలాగే యూనిట్స్ అన్నీ కూడా మరి వెబ్సైట్లో వాటి ఖరీదు, సబ్సిడీ, మరి వారు కట్టవలసినటువంటి సబ్సిడీ కాంట్రిబ్యూషన్ పోర్షన్ కూడా మరి పూర్తి వివరాలని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి యువత అంతటా కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మరి మీ మొబైల్ ద్వారా కూడా మరి ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసుకొని వెబ్సైట్లో మీ వివరాలన్నిటి కూడా అందులో పొందుపరచుకోవాల్సిందిగా కోరడమైంది. ముఖ్యంగా మరి యువతకి కావాల్సినటువంటి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వారికి ఏం కావాలి, వాటి ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మరి యూనిట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు సెలెక్ట్ చేసి మరి వీరందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సంబంధిత బ్యాంకులకు సంబంధించి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా బ్యాంకు ఆధారితంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యూనిట్ సంబంధించి 1,00,000 లోపు అయితే 1,00,000 నుంచి 3 లక్షలు అయితే మరి 60% సబ్సిడీతో మరి 5% మరి
బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టడం జరుగుతుంది. మిగిలినదంతా కూడా మరి బ్యాంక్ వారు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సెలక్షన్ అంతా కూడా మండలాల్లో మండల అభివృద్ధి అధికారి మరియు సంబంధిత బ్రాంచ్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సంబంధిత మండల అభివృద్ధి అధికారిని సంప్రదించి ఆ మండలానికి ఎన్ని యూనిట్లు మరి ఇవ్వడం జరిగిందో తెలుసుకొని వాటిని ఆధారంగా మీరు వెబ్సైట్లో అంటే OBMMS అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా పేదలకు పట్టెడన్నం పెట్టి వారి గుండెల్లో కొలువుదీరిన ఎన్టీఆర్ ధన్యజీవి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. భీమవరంలో 4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి రవికుమార్ ఆవిష్కరించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పనిచేశారని, అదే బాటలో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్తు రవాణా శాఖలను గాడిలో పెడుతుందని, పింఛన్ల ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి చిరునామాగా తెలుగుదేశం పార్టీ ఉందని అన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టారో కానీ 43 సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఇవాళ ఈ పార్టీ ఎంత బలంగా ఉందంటే ఈ దేశ చరిత్రలో ఇంత బలమైన ప్రాంతీయ పార్టీ నాకు తెలిసేది. ఇవాళ మనం కోటి సభ్యత్వం గల ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలియదు కాదు, సుదీర్ఘ 43 సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. 85లో ఒకసారి ఒక రూపంలో వచ్చి దెబ్బకొట్టాలని చూసి వాళ్ళు దెబ్బతినిపోయారు. తర్వాత ఒక మనిషి వాళ్ళ కుటుంబంలో దూరి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఏ విధంగా కాపాడుకున్నామో మనందరం తెలిసింది. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో గడిచిన 5 సంవత్సరాల్లో మన నాయకుడిని జైల్లో పెట్టి అవమానించి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి కార్యకర్తల్ని కేసులు పెట్టి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ ఊవెత్తన ఎగిసిపడి ఇవాళ ఎదురోడికి 11 సీట్లకి పరిమితం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. దేశం ఏ మూలకెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీ మనిషిని సభ్యుడిని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతా ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది తెలుగుదేశం పార్టీ అంటే. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా సరే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే అండగా ఉండి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కార్యకర్తలతో మాట్లాడనే ఉద్దేశంతో ఇవాళ ఈ పార్టీ ముందుకు సాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ అందరికీ తెలియదు కాదు, ఇందాక పెద్దలు గర్భి గారు చెప్పారు ఎన్టీ రామారావు గారి గురించి, మీ అందరికీ తెలియదు కాదు. ఆయన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి. ప్రపంచ నలుమూలలకి తెలుగువాడంటే గౌరవం, తెలుగువాడంటే గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆ రోజు ₹2 కిలో బియ్యం, ఆ రోజు బియ్యం లేని రోజుల్లోనే ₹2 కిలో బియ్యం, అందరికి ఇల్లు కట్టించాలనేది, ఇంకా ఎన్నో గుర్తుండిపోయే కార్యక్రమాలు. ఇవాళ కూడా ఆయన పెట్టిన కార్యక్రమాల్ని ఏ పార్టీ అధికారంలో సరే వాటిని కొనసాగించాలి కానీ అవి తీసేయలేకపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 మాసాల్లో మెప్మా పరిధిలోని ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని శ్రామిక మహిళా సంఘం నాయకురాలు పి కల్పన అన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయం వద్ద ఆర్పీల సమస్యలపై పీడీకి వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్పీలకు ఇస్తున్న కనీస వేతనం ₹8,000 సరిగా అందటం లేదని, 3,000, 4,000 రూపాయలు ఇస్తున్నారు తప్ప జీతం ఇవ్వటం లేదని అన్నారు. కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, ఆర్పీలపై రాజకీయ పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం, పని భద్రతతో పాటు మహిళా మార్టుకు ఇచ్చిన నిధిని కనీసం వడ్డీ లేకపోయినా అసలైన ఇవ్వాలని అధికారులను కోరారు. పని చేస్తున్నప్పటికీ సీఈఓలు, సీఎంఎంలు వేధింపులకు గురి చేస్తున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని, అలాంటి మాటలు విరమించుకోవాలని పీడీ దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిపారు. సమస్యలను సానుకూలంగా విని వారి సమస్యలను పై అధికారులకు నివేదిక పంపిస్తామని పీడీ శ్రీహరి తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీలు అనంతలక్ష్మి, దేవయాని, రాజ్యలక్ష్మి, నయోమి, విజయలక్ష్మి, దివ్య ఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు ఆర్పీలందరూ కూడా మెప్మా పీడీ ఆఫీస్కి రావడం జరిగింది. వీరికి వేతనాలకు సంబంధించి ఇప్పుడు ₹8,000 ఇస్తూ ఉన్నారు. అట్లానే 2,000 గ్రామ సమైక్య నుంచి ఇస్తూ ఉన్నారు. ఆ ₹8,000 కూడా
ఫొటోస్ తీరిక సరిగ్గా పట్టలేదు, లేకపోతే మీరు డ్యూటీలో సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళకి సంబంధించి నెలకు 3,000 రూపాయలు మాత్రమే వేతనాలు పడుతుంది. అది కూడా వీళ్ళ అకౌంట్లో పడవు. అందుకని వీళ్ళ అకౌంట్లో ఫిక్స్డ్గా ఒకేసారి వేతనం 10,000 రూపాయలు వేయాలని, అట్లానే కనీస వేతనం ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి, కుటుంబాలు గడవడం కష్టమైపోయింది. అందుకని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు పీడీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఒంగోలు కార్పొరేషన్కి సంబంధించి మన ఆర్పీ మహిళా సోదరి మనలందరూ వచ్చినారు. వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కొన్ని నాకు నివేదించారు. అవి ఏంటంటే ముఖ్యంగా వాటిలో జీతాలు పెంచమని, ఈ జీతాలు పెంచమని చెప్పి మనం గతంలోనే మనం ఎండీ గారికి నివేదిక ఇచ్చున్నాము. ఎండీ గారు రాష్ట్ర ప్రభుత్వంకి ఆయన సార్ కూడా నివేదికను అందజేస్తున్నారు. ఇంకో డిమాండ్ ఏంటంటే వీళ్ళని ఆర్పీలను కూడా అసభ్య పదజాలంతో పైన అధికారులు కూడా ఆర్పీల మీద ఉన్న అధికారులు కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని కూడా విషయాలు చెప్పుకొచ్చారు. అట్లాంటి ఈసారి నుంచి లేకుండా వాళ్ళకి సంబంధించి సీఓలకి సీఎంఎంలకి వాళ్ళకి తగిన ఆర్పీలని అసభ్య పదజాలంతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయబడతాయని కూడా మీకు ఈ సభాముఖం తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఆర్పీ శాలరీస్ మీద అవి 8,000 అన్నారు. అవి 8,000 రావటం లేదు. 4,000, 3,000, 5,000 అట్లా వస్తున్నాయి. ఎందుకంటే మధ్యలో ఆగిపోవటము, నెట్వర్క్ ఇష్యూస్ అలా దానికి కూడా వచ్చే డబ్బులు కూడా సమైక్య అకౌంట్కి వేస్తున్నారు, మా పర్సనల్ అకౌంట్కి వేయటం లేదు. మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా మా పర్సనల్ అకౌంట్కి వేయాలని, ఆర్పీ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆర్పీ కుటుంబానికి భద్రత కల్పించాలని కొన్ని న్యాయమైన కోరికలతో మా మెప్మా పీడీ గారికి లెటర్ ఇవ్వటం జరిగింది. ఈ మెప్మా వాళ్ళే రాజకీయ నాయకులు వేసే నిందల వల్ల అనారోగ్య పాలవుతున్నారు చాలామంది. ఇవన్నీ ఆపాలని మేము గౌరవ పీడీ గారికి లెటర్ ఇవ్వటం జరిగింది. మేము ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణము మాకు ఆర్పీలకు ఉన్న సమస్యలని మేము పీడీ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము వచ్చాము. మా డిమాండ్స్ ఏమంటే మాకు 8,000 జీతము జియో ట్యాగ్ ప్రకారం మాకు ఇచ్చారు. కానీ ఒక్కొక్కసారి మాకు సైట్ రానందువల్ల మాకు శాలరీ కోతలతో జరుగుతుంది. అలా కాకుండా గ్రేడింగ్ పద్ధతిగా కాకుండా మాకు మొత్తము మా వ్యక్తిగత ఖాతాల్లో వేయించాలని మేము డిమాండ్ చేస్తాం. చెమ్మకుర్తి మండలం పి నాయుడుపాలెం గ్రామంలో జరుగుతున్న వాట్సాప్ గవర్నెన్స్ అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా పి అనిత ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశం, దానివల్ల కలిగే లాభాలను స్వయంగా వివరించడం జరిగింది. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, తహసీల్దార్ బ్రహ్మయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్క్రోల్ అవుతూ ఉంటుంది. అక్కడ మనకి ఏం సర్వీస్ కావాలో తను క్లిక్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు. అది మన మిత్రాకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే సైబర్ నేరగాళ్ళ నుంచి కొన్ని మెసేజెస్ వస్తాయి, కొన్ని ఫోన్ కాల్స్ ఇక్కడ వస్తుంది. ఏ సేవను ఎంచుకోండి అని వాళ్ళు అన్నీ అప్రూవ్ అయ్యాక మీకు మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది. అది వెళ్ళి మీకు ప్రింట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహిళల కోసం ఏదైనా ప్రమాదంలో ఉన్నా, ఆపదల్లో ఉన్నా మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెంబర్ 7893 ఇవ్వాలి, లేకపోతే వారిని అరెస్ట్ చేస్తాము అలా చెప్తారు. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మేము చెప్పే వరకు ఇంటిలోనే ఉండాలి. ఇంటిలో మీరు ఉన్నప్పటికీ మీరు ఎక్కడెక్కడ ఉన్నారు నాకు మెసేజ్ పెట్టి ఉండండి, లేకపోతే మేము ఎవరైనా ఇది చేస్తానని భయపెట్టి మిమ్మల్ని వారి కంట్రోల్లోనే ఉంచుకుంటారు. ఓకే, అది ఒకటి. తర్వాత పోలీస్ లాగానే డ్రెస్ వేసుకుంటూ వారు చెప్తారు మిమ్మల్ని అరెస్ట్ చేసేసాము అంటారు, మీరు హౌస్ అరెస్ట్లో ఇప్పుడు ఉన్నారని చెప్తారు. ఓకే, అది మీకు డిజిటల్ అరెస్ట్. డిజిటల్ ఎందుకు అంటున్నామంటే ఫోన్ అంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతాయి. దాని గురించి అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ద్వారా అందరికీ చెప్తున్నాం. దానికి వారు అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్ మీ ఇంటికే వచ్చి చెప్తున్నారు. మీరేం చేయాలి, దీని గురించి ఇంకా 10 మందికి మీరు చెప్పాలి. అర్థమైందా? దానికోసం మీకు అవగాహన కల్పించడానికి చెప్తున్నాను. మీ పేరేంటమ్మా?
అనిత. అనిత, ఓకే. మీరు ఎంత చదివి ఉన్నారు? చదువుకోలేదా? ఎంత క్లాస్? ఒంగోలు వాణిజ్య పన్నుల కార్యాలయం నెంబర్ 1లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ 1 కె వర్షిని, అసిస్టెంట్ 2 సోమసుందర ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ గొప్పతనాన్ని కీర్తించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి పైన మల్లికార్జున అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డీసీటీఓ సుబ్బారావు, అహ్మద్ బాషా, ప్రసన్నకుమార్ రెడ్డి, రవికుమార్, వంశీ, మల్లేశ్వరరావు, పురుషోత్తం, యువి సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈక్వలే, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు దొరకాలి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి కృషి చేశారు. దాని పరంగా మన మహాత్మా గాంధీ గారు ఎంత ఫాదర్ ఆఫ్ నేషన్గా ఎలా పడారో అలానే మన అంబేద్కర్ గారు కూడా ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా పేరు పొందారు. ఆయన కాన్స్టిట్యూషన్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. డ్రాఫ్టింగ్ కమిటీ అధినేతగా పనిచేస్తూ ఆయన ఆర్టికల్ 15, 16, 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అన్నిటికీ మనం వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే కాన్స్టిట్యూషన్స్ నుంచి ద బెస్ట్ థింగ్స్ తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పే బ్యాక్ టు సొసైటీ అంటే మీరు సంఘానికి ఏదో ఒకటి చేయండి. మీరు ఉద్యోగాలు పొందారు, మీ తర్వాత వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. మీరు వెళ్ళి విలేజ్, పల్లెటూరు, గ్రామాలకు వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి ఎలా ఉండాలి ఏందనేది అంత చెప్పాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తున్నారు. తర్వాత ఆ రోజుల్లో ఆయన అనుభవించాడు, మనకు ఎవరు తెలియదు, పుస్తకాలు చదవడం తప్ప మనం ఆయన చూడలేదు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి చాలా విస్తృతంగా చెప్పాడు. తర్వాత బౌద్ధ మతం స్వీకరించారు. ఆ తర్వాత మేడం చెప్పినట్లు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూ హైయర్ ఎడ్యుకేషన్ని అర్న్ చేశారు. సో మనం ఆయన ద్వారా తెలుసుకోవాల్సిందంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్. మనం చదువుల్లో బాగా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు ఈ కులమతాలు పట్టించి వేరు ఉండవని నా అభిప్రాయం. సార్ ఎడ్యుకేషన్ మనం చిల్డ్రన్కి కానీ ఎవరికి కానీ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇస్తుపోతూ ఉంటే ముందు స్థానానికి చేస్తారని, అట్లాగే మీరు కూడా ఆయన ఆశయాలను పాటించాలని కోరుకుంటూ సెలవు. చెదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ రఘునాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదాతలు తోమాటి రాంభొట్ల చౌదరి దంపతులతో కలిసి రథంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు, యువకులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎంపీపీ అప్పల కుమారస్వామి, ఎంపీటీ సభ్యుడు పమిడి ముక్కల శివకృష్ణ, కొంజేటి ధనుష్, ఆలయ ధర్మకర్త ఉప్పల లక్ష్మీ నరసింహాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు. డీ న్యూస్లో నేటి మాట. సేవకుడిగా ఉండటం తెలిసిన వారికే నాయకుడయ్యే యోగ్యత, అవకాశం లభిస్తుంది. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.